మనిషి సుఖాన్ని ఆశిస్తున్నాడు. ఎలాంటి సుఖము అంటే, అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడైనా ఆ ఇంటిలో మా అమ్మాయి సుఖపడుద్దా, అబ్బాయికి ఉద్యోగం చూసేటప్పుడైనా ఆ ఉద్యోగంలో మా అబ్బాయికి సుఖముందా, చదివించే చదువులోనైనా అక్కడ మా పిల్లలు సుఖముగా ఉంటారా అన్నట్లు మనిషి సుఖమే 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 కోరుకుంటున్నాడు. ఆ సుఖాన్ని ఆశించి ఆ విధముగా సుఖపడిన వ్యక్తి తరువాత అతని స్థితిని మనము చూస్తే ఆ వ్యక్తికి కష్టములు ఉన్నట్లు చరిత్రలో మనము చూస్తున్నాం. లాజరు ధనవంతుడు చూసాము. లాజరు శ్రమలు అనుభవించినట్లు చరిత్ర ఉంది. ధనవంతుడు సుఖము అనుగ్రహించినట్లు చరిత్ర ఉంది. తరువాత అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని సురక్షితముగా క్షేమముగా సుఖపడుతున్నాడు. ధనవంతుడు అగ్నిగుండాల్లో శ్రమలు పాలైపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా మరొక సన్నివేశాన్ని చెప్తాను. సైకిల్ తొక్కే వ్యక్తి బైక్ కొనుక్కున్నాడట. సైకిల్ కష్టముగా ఉందని, ఆ తర్వాత బైకు కూడా కష్టంగా ఉందని కారులో వెళ్తూ ఉన్నాడు. ఇక కారులో వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారంటే, నీకు ఎందుకైనా మంచిది జిమ్కి వెళ్ళమని. అక్కడ డబ్బులు తీసుకుని సైకిల్ ఇచ్చి తొక్కుకోమన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆ సైకిలే డబ్బులు ఇచ్చి తొక్కుతున్నాడు. డబ్బులు ఇచ్చి, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము చూస్తే, ఇప్పుడు శ్రమ పడుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు శ్రమ పడుచున్న మీరు ధన్యులు. అయితే ఈ విశ్వాస జీవితములో మనము ఆశించవలసింది, మనము కోరుకోవలసింది, మనం ఇష్టపడవలసింది, ఎంతగా మనము శ్రమ పడతామో అంతగా దేవుడు విస్తారమైన కృప దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఈ ఆయుధము ధరించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయుధము అనగా ఏమిటి అంటే, అది శత్రువు నుంచి మనలను కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆయుధము చేతిలో ఉంటే, ఆయుధము మన దగ్గర ఉంటే, మన ఎదుట ఉన్న దేనినైనను మనము జయించగలుగుతాము. అయితే ఇప్పుడు దేవుని వాక్యము చెప్తున్న మాట, ఇదిగో మీరు ఆయుధమును ధరించండి. ఏమి ధరించాలి? ఆయుధమును ధరించండి. మీరు ఆయుధము కావాలి. ఒక్కొక్కరి చేతిలో, క్రైస్తవుని చేతిలో అవసరమైనది ఆయుధము కావాలి. చెప్పాలమ్మా, ఏం కావాలి? ఆయుధము కావాలి. ఆ ఆయుధము ఎక్కడ దొరుకుతుంది అంటే, అది ఎంతకు దొరుకుతుంది అంటే, క్రీస్తు
శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సు, అంటే శ్రమపడే మనస్సు, కష్టపడే మనస్సుని నీవు ఆయుధముగా ధరించుకోవాలి. అమ్మమ్మ ఎలా ధరించుకోవాలి? ఆయుధముగా నీవు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆయుధము ఎక్కడ తయారవుతుంది, ఈ ఆయుధము ఎలా తయారవుతుంది అని దాని యొక్క పరిస్థితిని మనము ధ్యానం చేస్తే, ఇప్పుడు ఆ యొక్క ఇనుమును కొలిమిలో కాలుస్తారు. ఆ కొలిమిలో ఆయుధమును కాల్చినప్పుడు అది ఎంత వేడితో కాలుస్తారో అంత విలువ దానికి పెరుగుతుంది. దానిని ఎన్ని సుత్తెతో ఎన్ని దెబ్బలు కొడతారో అంత పొదునుగా అది తయారవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో శ్రమ అవసరం. ఈ శ్రమ, ఈ కష్టము, ఈ నష్టము, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది నిన్ను ఏ విధముగా చేస్తుందంటే నిన్ను ఆయుధముగా చేస్తుంది. అమ్మమ్మ ఎలా చేస్తుంది? ఆయుధముగా చేస్తుంది. నీవు ఆయుధముగా మార్చబడాలంటే, ఆయుధమును నువ్వు ధరించుకోవాలంటే శ్రమలను నీవు ఇష్టపడాలి, శ్రమలని నీవు కోరుకోవాలి. క్రైస్తవుని యొక్క జీవితంలో ఎవరైతే శ్రమలు కోరుకుంటారో, ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో వారు చక్కటి ఆయుధముగా మార్చబడతారు. వారు ఏ స్థితిలో ఉన్న వారికి భయము లేదు, దిగులు లేదు. ఎందుకంటే వారు ఆయుధముగా మార్చబడిన వారు. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడిన వారు? వాళ్ళు ఆయుధముగా మార్చబడిన వారు. నేటి దినాన సంఘములో చేరిన నీవు, సంఘములో నివసించిన నీవు, ప్రియ దేవుని బిడ్డ, ఆయుధముగా మార్చబడాలని, ఆయుధముగా సిద్ధపడాలని ఆశతో నీవు ఉన్నావా? లేక నేను సుఖముగా ఉండాలి, సుఖపడాలని ఈ స్థలానికి వచ్చానని అనుకుంటున్నావా? ఈ స్థలానికి చాలామంది భ్రమ ఏమిటంటే కష్టాలే ఉండవు, సంఘానికి వెళితే కష్టాలే ఉండవు, ప్రభులోనికి దిగితే కష్టాలన్నీ పోతాయని ఈ స్థలానికి వస్తారు. కానీ ఈ స్థలములో నా దేవుని వాక్యము చెప్తుంది, ఇదిగో ఈ స్థలములో నీవు శ్రమపడినప్పుడు, ఈ స్థలములో నీవు కొలిములో కాల్చబడినప్పుడు, ఈ స్థలములో నువ్వు సుత్తి దెబ్బలు తిన్నప్పుడు నీ బ్రతుకు ఆయుధముగా మార్చబడుతుంది. ఆమేన్. ఒక పదునైన ఆయుధముగా మార్చబడుతుంది. నీకు దిగులు లేదు, ఒక పదునైన ఆయుధముగా నా దేవుడు నిన్ను చేయబోచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములోనికి వచ్చారు. ఈ భూలోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఏ రోజైనా ఒకరోజు సుఖపడ్డాడు అని మీరు చెప్పలేరు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 1 పేతురు గ్రంథము 14 వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను, నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, మీరు ధన్యులే, ధన్యులే. మీరు శ్రమపడినప్పుడు, సంఘము నిమిత్తము శ్రమపడినప్పుడు, నీతి నిమిత్తము శ్రమపడినప్పుడు, ఉపవాసము నిమిత్తము శ్రమపడినప్పుడు మీరు ధన్యులే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక దినము ఒక ప్రాంతములో
సువార్త పరిచర్య చేస్తున్నాం. సభలు ఏర్పాటు చేశాం. ఆ గ్రామములో ఒక్కరు దేవుని బిడ్డలు ఉన్నారు, అందరూ దేవుణ్ణి ఎరుగని వారే ఉన్నారు గ్రామమంతా. అయితే కొందరు యవ్వన బిడ్డలు వచ్చారు. అమ్మ ఎవరు వచ్చారు? యవ్వన బిడ్డలు వచ్చారు. నేను చెప్పాను, ఈ కరపత్రికలు ప్రతి ఇంట మీరు పంచాలి. ప్రతి ఇంట చెప్పాలి, ప్రతి ఇంట పంచాలి అని నేను చెప్పాను. ఈ యవ్వన బిడ్డలు పసి వయసు కలిగిన వారే. అనోహో మేము అందుకు రాలేదు, ఏదో ఆ సమయానికి వచ్చి బిర్యానీ చేస్తారని, ఆ బిర్యానీ ఈరోజు ఎవరు చేశారో ఎలా చేశారో చూసి మార్కులు వేసుకుని పోతాకు వచ్చిన వాళ్ళమే, కానీ మేము పరిచర్య చేయటానికి వచ్చిన వాళ్ళం కాదు, మేము శ్రమ పడటానికి వచ్చిన వాళ్ళం కాదు అనల వాళ్ళు. నేను చెప్పిన ప్రకారము ఒక సహోదరి అయితే, అందులో ఒక సహోదరి వాళ్ళ ఇంటిలో కనీసం ఆ ఎదురుగా ఉన్న అంగడికి పాల ప్యాకెట్ కూడా పంపరు. ఆ ఎదురుగా ఉన్న అంగడికి పాల ప్యాకెట్ కూడా పంపరు. ఆ సహోదరి అలా ఇంట్లో పెరిగింది, నేను చూశాను. కానీ దైవజనుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రతి గుమ్మానికి, ప్రతి స్థలానికి తిరిగి ఆ పాంప్లెట్లు పంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నలుగురు ఉంటే 4 స్వభావాలు కలిగిన వారు ఉంటారు. నలుగురు ఉంటే ఏ స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు? 4 స్వభావాలు కలిగిన వారు ఉంటారు. అది గ్రామం. ఎంతోమంది ఎన్నో స్వభావాలు కలిగిన వారు. మీకు కూలి ఎంత ఇస్తారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేకపోతే అమెరికా వాళ్ళు జీతం ఎంత ఇస్తారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, మత ప్రచారం చేస్తున్నారా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఈ రాత్రికి ఏం పెడుతున్నారు, ఏం వండుతున్నారు, ఈ రాత్రికి ఏం వండుతున్నారు, ఏం పెడుతున్నారని అడిగే వాళ్ళు ఉంటారు, బాధలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కష్టాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, బలహీనతగా ఉన్నాం ప్రార్థన చేయండి అని అంగలార్చే వాళ్ళు ఉంటారు. ఎన్నో స్వభావాలు కలిగిన వారు ఉంటారు. వారందరికీ కూడా వారు కరపత్రికలు ఎంత శ్రమైనా పంచొచ్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పింది, శ్రమపడిన మీరు, చెప్పాలి, శ్రమపడిన మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే శ్రమపడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమపడిన వారు ధన్యులు. నీవు దేవుని కొరకు శ్రమ పడుచున్నావా? ఏముంది? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానని చెప్పిన వారు, యేసు రక్తమును పానము చేసేవారు, యేసయ్య శరీరాన్ని భుజించేవారు ఈరోజు క్రైస్తవులు శ్రమ పడుచున్నారా? ఆయన మనస్సు కలిగి ఉన్నారా? శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారా? సంఘానికి వచ్చేది మనం శ్రమ పడటానికి వస్తున్నామా? పదవుల కొరకు వస్తున్నామా? పెత్తనాల కొరకు వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనకు రావాలి. నా దేవుడు 33.5 సంవత్సరాల యొక్క ఆ చరిత్రను మనము చూసినట్లయితే గుండె పగిలిపోతూ ఉంటుంది. యెషయా ప్రవచన గ్రంథము 50 అధ్యాయము 6 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 50
50 అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం. అందరూ ఆ వాక్యాన్ని ఒకసారి నోట్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, ఇదిగో ఎవరు కొట్టాలన్న ఉద్దేశము కలిగి ఉన్నారో కొట్టుకోండి నా వీపు మీదని నా ప్రభు వీపుని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరాన్ని భుజించే నీవు, ఆయన రక్తమును పానము చేస్తున్న నీవు, ఆ స్వభావము నీలో, నీ జీవితంలో చెప్పాలి నీలో, నీ జీవితంలో నీకుందా? దేవునికి స్తోత్రం. అంటే ఆయన శరీరాన్ని శ్రమకు అప్పగించాడు, బాధకు అప్పగించాడు. ఆయన ఏ పాపము ఎరుగలేదు, ఏ పాపమెరుగని ఓ భావనామూర్తి. ఆయన ఏ పాపము ఎరగలేదు, ఏ దోషము ఆయన ఎరగలేదు. ఆయన వీపుని అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి మనము చూసినట్లయితే, వెంట్రుకలు పెరుగు వేయు వారికి నా చెంపను అప్పగించి తిని. ఆయనను వీపున కొట్టటమే కాదు, ఆయనను దెబ్బలు కొట్టటమే కాదు, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టటమే కాదు, ఆయన వెంట్రుకలు కూడా పీకుతుంటే ఆయన చెంపలను అప్పగించేశాను అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, తదుపరి అక్కడ 3 భాగాలుగా నేను అప్పగించేశాను అని చెప్తాడు. ఉమ్ము వేయు వారికి, అమ్మమ్మ చదవండి ఆ మాట. ఉమ్ము వేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఉమ్ము వేస్తారా, నన్ను అవమానిస్తారా, మీ ఇష్టమని ముఖము దాచుకోకుండా అప్పగించేసాడు. దేవునికి స్తోత్రం. ఈ స్వభావాల్లో ఒకటి నీలో ఉన్న అప్పుడు నువ్వు క్రైస్తవురాలని చెప్పుకోవచ్చు. ఈ స్వభావాలు నీలో లేకపోతే, ఈ పద్ధతి నీలో లేకపోతే, ఈ ఉద్దేశము నీలో లేకపోతే నువ్వు ఏ విధమైన క్రైస్తవుడవు, ఏ విధమైన క్రైస్తవురాలువు ఒకసారి నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ఆయన అప్పగించాడు కొట్టువారికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలకు నేను సిద్ధమే అని నువ్వు నిలిచినట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఒక సహోదరుని అడిగా నేను, అమ్మ చక్కగా కుటుంబంగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, ఆగిపోయారేంటంటే ఆ సహోదరి చెప్పింది, అందరూ వీళ్ళు తినటానికి వెళుతూ ఉన్నారు అని చెప్పారంట. ఎందుకు వెళ్తున్నారు అమ్మ? చెప్పాలి. దేనికి వెళ్తున్నారు? తినటానికి వెళుతున్నారు అని చెప్పారు. మమ్మల్ని వేలం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? వేళన చేస్తున్నారు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నిన్ను వేళన చేస్తారు. క్రైస్తవుడు కాబట్టి ఏం చేస్తారు? వేళన చేస్తారు. అయినా నువ్వు సిగ్గుపడకూడదు. ఏం పడకూడదు?
అమ్మమ్మ, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావు? చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నావు, చక్కగా పాటలు వేస్తున్నావు, చక్కగా పరిచర్య చేస్తున్నావు, చక్కగా వాక్యం వింటున్నావు, చక్కగా భోజనం చేస్తున్నావు. నువ్వెందుకు సిగ్గుపడాలి? దేవునికి స్తోత్రం. భోజనం టయానికి వస్తారే, భోజనానికి కూర్చుంటారే, వాళ్ళు సిగ్గుపడాలి. అయ్యో, ప్రార్థనకు పోలేకపోతున్నాను, ప్రార్థన అయిపోయింది, తిండికి పోతున్నానని వాళ్ళకు ఉండాలి సిగ్గు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, కార్యాల్లో చూడండి, కులబంతుల దగ్గర చూడండి, ప్రార్థనలో కనిపిస్తారు ఎక్కడన్నా ఎవరన్నా? అమ్మా, ప్రార్థన జరిగినంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, భోజనానికి మాత్రం ముందు కూర్చుంటారు. వాళ్ళు సిగ్గుపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు శ్రమపడేవారు సిగ్గుపడనవసరం లేదు. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు వెంబడిస్తావో నీ వీపు మీద చాలా దెబ్బలు తగులుతాయి. యేసయ్యను నువ్వు ఎప్పుడు వెంబడిస్తావో నీ జుట్టు పీకేవారు వస్తారు. యేసయ్యను ఎప్పుడైతే వెంబడిస్తారో నిన్ను అవమానపరచటానికి, నిన్ను గేలు చేయటానికి, నీ మీద ఉమ్ము వేయటానికి వచ్చేవారు చాలామంది ఉంటారు. ఆ శ్రమలన్నిటినీ కూడా తల వంచుకొని నీవు సహించగలిగినప్పుడు నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అప్పుడు నీ జీవితంలో నీకు మేలు కలుగుతుంది. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే. నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే. నూతన బలమిచ్చినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు శ్రమ పడతావో అప్పుడు నీ జీవితము ధన్యునిగా మార్చబడుతుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. క్రీస్తు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీదకి త్వరలో 2వ రాకడ రాబోతుంది. ఈ 2వ రాకడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ, క్రీస్తు మహిమ బయలుపరుస్తుంది. ఇక అప్పుడు మనము ఎదురు చూస్తున్నది, అనేక దినాల నుంచి ఎదురు చూస్తున్నది, అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది వచ్చేస్తే
ఎంత సంతోషమో. ఒక భార్యాభర్తలు సంతానం కొరకు 10 సంవత్సరాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక రేపు పాప పుడుతుంది, బాబు పుడతారు, బిడ్డ పుడతారంటే వారికి సంతోషమే కాదా? ఒక 5 సంవత్సరాల నుంచి ఒక లోను కొరకు చెప్పులు అరిగిపోయేటట్లు తిరుగుతున్నారు. ఇదిగో ఇప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి సంతోషం కాదా? అలాగే ఆడబిడ్డ 10 సంవత్సరాలకు ఇంటికే రాలేదు, 10 సంవత్సరాల తర్వాత దూరదేశము నుంచి వస్తుందంటే సంతోషము కాదా? 2024 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. కొట్టు చప్పట్లో హల్లెలూయా. యేసయ్య రాకడ కొరకు. దేని కొరకమ్మా? యేసయ్య రాకడ కొరకు 2024 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూస్తున్న రాకడ వచ్చినప్పుడు ఎంత సంతోషమో దేవునికి స్తోత్రం, ఎంత ఆనందమో దేవునికి స్తోత్రం. అమ్మమ్మ ఇప్పుడు చదవమ్మా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు రేపు 1 తారీఖు వస్తుంది. ఏ తారీఖు వస్తుందమ్మా? అమ్మా ఏ తారీఖు వస్తుంది? ఇప్పుడు 1 తారీఖు వస్తే వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరికి సంతోషం, కానీ కృపావతాకి సంతోషం ఏముంది? నాన్న పాలరాజు గారు వాళ్ళిద్దరికి సంతోషం. ఎందుకంటే చెరుకు 7,000 వస్తాయి, ఈమెకు 1,500 వస్తాయని ఆశ కూడా లేదుగా. వాళ్ళిద్దరికీ సంతోషం, ఈమెకే సంతోషం. అంతేనా? అంతేనా నవీన? అంతేనా? వాళ్ళిద్దరు లెక్కేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంక7 రోజులు, ఇంక8 రోజులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రెండవ రాకడ వస్తుందంటే ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరికి దుఃఖమే. ఎవరైతే యేసయ్య శ్రమలో పాలివారు అవుతారో, భాగస్థులు అవుతారో వారికి సంతోషం. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. క్రీస్తు రెండవ రాకడ చావకుండా చూసిన వారందరికీ కూడా ఆ రోజు లాభం ఉంది. ఏముంది? ఏంటి బాబు మీ లాభం అంటే, మేము ఎదురు చూస్తున్న యేసయ్య వచ్చాడు. ఆయన శ్రమను మేము పంచుకున్నాం. ఏం చేశాం? ఈ సంఘము అంటే ఇది క్రీస్తు శరీరము. ఈ సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఈ సంఘము కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఈ పరిచర్య కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఈ సువార్త కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఈ యొక్క సంఘ కార్యక్రమాల కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సహోదరు ఉంది, ఈ సహోదరు ఉంది, బర్త్డే చేసుకుంది. ఏం చేసుకుందమ్మా? చెప్పాలి. ఏం చేసుకుంది? బర్త్డే చేసుకుంది. పెద్ద కేక్ తెచ్చుకుంది, పెద్ద బిర్యానీ చేసుకుంది. ఇక పిలిచిన వాళ్ళు ఇద్దరైతే పిలవని వాళ్ళు 6 వచ్చేసారు. ఎంతమంది అమ్మా? పిలిచింది 2 పిలవని వాళ్ళు 6 వచ్చేసారు. కేకు తినేసారు, బిర్యానీ తినేసారు, వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫోటోలు చేసి జూమ్ చేసి ఆ అక్క వచ్చింది, ఈ తమ్ముడు వచ్చాడు, ఆ ఆంటీ వచ్చింది, ఈ అక్క వచ్చింది, ఆ అవ్వ వచ్చింది, ఈ అంకుల్ వచ్చాడు, ఆ అన్నయ్య వచ్చాడు, అంతా జూమ్ చేసి చూసుకుంది, సంతోషించింది, అయిపోయింది. దేవుని స్తోత్రం,
వచ్చే నెలలో వచ్చింది రోగం. చెప్పాలి, ఏమొచ్చిందమ్మా? వచ్చే నెల తర్వాత వచ్చింది. హాస్పిటల్లో పడుకుంది. ఎక్కడ పడుకుంది? ఇప్పుడు ఈమె రోగం మీద ఎప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి, టయానికి ఏం తినాలని ఆలోచన ఉన్నట్లా. నన్ను పలకరించటానికి, నా దగ్గరికి వచ్చి నా బాధను పంచుకోవటానికి కీర్తన రాలేదు. ఇంకా ఎవరు రాలేదు? నవీను రాలేదు. ఇంకా 2 రోజులు అవుతుంది నేను హాస్పిటల్లో చేరి. ఎన్ని రోజులు అవుతుంది? 48 hours. ఎంత? నువ్వు స్పష్టంగా చెప్పు. 48 hours. ఇంకా ఆశపడ్డాను. ఏం ఆశపడ్డావంటే నా శ్రమలో కూడా వాళ్ళు పంచుకుంటారని. నా శ్రమను, నా కష్టమును, నా ప్రయాసను, నా బాధను గుర్తుంటారా ఉండరా? గుర్తుంటారా ఉండరా? ఏదో దేవుని కృపను బట్టి, దేవుడి ఇచ్చిన స్వస్థతను బట్టి ఏదో వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చి బాధ పంచుకున్న వాళ్ళని చూస్తే ఏమంటది? అక్కడికి రాకుండా మరలా వచ్చి కరేపాకు ఉందా అనుకుంటూ మళ్ళీ వస్తారు కొందరు. ఏముందనుకుంటూ వస్తారు? దేనికి వస్తారు? చేప ముక్కు ఉందా? పప్పుచారులోకి ఏముంది అనుకుంటూ వస్తారు. వచ్చిండ్రు. వారం రోజులు అయింది నేను లోపలికి వెళ్ళి. ఎప్పుడు వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ఎంతకాలం అయింది? 10 రోజులు అయింది. ఏమంటారు? అక్కడికి వచ్చి శ్రమలో పాలు పంచుకున్న వాళ్ళని చూస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ పండగకే మోడీ వచ్చేస్తున్నాడు, చంద్రబాబు వచ్చేస్తున్నాడు, జగన్ కూడా వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? కేక్ కటింగ్కి. కటింగ్కి. ఎలాంటి కరుడు కట్టిన ఉగ్రవాదైనా, కరుడు కట్టిన హిందువైనా క్రిస్మస్ పండుగ అనగానే కేక్ నేను కూడా వస్తానని వచ్చేస్తున్నారు శాఖలు పట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ఎలుపులో వారు వస్తున్నారు, సంఘంలో ఉన్న వస్తున్నారు. అందరూ ఏంటంటే పండగ 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 పండగ. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, మాకు కూడా సందడి అని వస్తున్నారు. కానీ సువార్త పరిచర్యలో ఎవరు శ్రమలలో పాలిభాగస్తులవుతున్నారు, ఎవరు సంఘములో శ్రమను పంచుకుంటున్నారు, ఈ కష్టమును పంచుకుంటున్నారు, నా ప్రభువు ఈ యొక్క పరిచర్యను మనకు అప్పగించి మిగిల్చి వెళ్ళాడు. ఆయన ఏం చేసి వెళ్ళాడమ్మా? మిగిల్చి వెళ్ళాడు. మిగిల్చి వెళితే అపోస్తులు ఈ పరిచర్యను జరిగించారు, అపోస్తులు ఈ పరిచర్యను కొనసాగించారు. అపోస్తులు మనకు అప్పగించి వెళ్ళారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పగించిన దానిని సంఘములో ఉన్న నీవు ఆ సంఘము కొరకు, ఆ పరిచర్య కొరకు, ఆ సువార్త కొరకు ఎంతగా నీవు శ్రమ పడుతున్నావో, ఎంతగా నీవు ప్రయాసపడుతున్నావో, ఎంతగా నీవు పరిగెత్తుచున్నావో. నాక నీరసంగా ఉంది. ఎలా ఉంది? నా వల్ల కాదు శుక్రవారం, నా వాళ్ళు కాదు శుక్రవారం. మరి సాయంత్రం అక్కడ అమ్మో వాళ్ళు రాకపోతే ఏమని అంటారు? వస్తాను. వాళ్ళు రాకపోతే ఏమని అనుకుంటా? వస్తావు కదా, తప్పకుండా వస్తావు తినేటయానికి, తప్పకోకుండా వస్తావు తినేటయానికి. వస్తా బైబిల్ మర్చిపోయిన గిన్నె మాత్రం మర్చిపోవట్లేదు. ఏం మర్చిపోవట్లా? ఉదయానికి ఎత్తుకెళ్తానికి. నా ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ్యం అంటే సుఖము కాదు. నా దేవుని వాక్యము ఈ పూట తేటగా చెప్తుంది.
ఏమని చెప్తుందంటే, ఇదిగో ఎవరైతే శ్రమ పడతారో వారు ధన్యులు. అమ్మ వాక్యాన్ని చదువు తల్లి, 13 వాక్యాన్ని. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, ఆ రోజు పాపాత్ములు గుండె కొట్టుకుని అరిచే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు విడిపించేవాడు ఎవడు లేక అల్లాడుతున్న ఆ రోజున నీవు మహా ఆనందము అనుభవించే రోజు అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. హల్లెలూయా. ఎవడికి శ్రమలో? ఆయన శ్రమలలో పాలి భాగస్థులైన వారికే. అరిసే రోజు కాదు అది, శ్రమల రోజు కాదు అది, ఆనందించే రోజు. దేవునికి స్తోత్రం. ఆ ఆనందానికి బహువచనాన్ని పెట్టారు అక్కడ, అది మీరు నోట్ చేసుకోవాలి. ఆనందము కాదు, బహువచనాన్ని కలిపి చదవండి. ఇప్పుడు మీరు మహా ఆనందముతోను. ఎలాంటిది అది? ఆనందము కాదు, మహా ఆనందము. దేవునికి స్తోత్రం. వాళ్ళకు చూస్తే మహాశ్రమలు అని ఉన్నాయి, ఆయన శ్రమలలో పాలి భాగస్తులైన వారికి మాత్రం మహా ఆనందము, మహా ఆనందముతోను సంతోషించు నిమిత్తము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వడగండ్లు కురిచే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిచే రోజు, భూమి సగం కాలే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. హల్లెలూయా. మనకు ఉగ్రత కాదు, మనకు ఆనందించే రోజు. ఏ రోజు మనకి? ఏ రోజు? ఆనందించే రోజు. అది వాళ్ళకు ఉగ్రత రోజు. శ్రమ పడకుండా సుఖము సుఖము సుఖము, శ్రమయే లేకుండా సుఖము సుఖము అనుకున్న వారికి అది ఉగ్రత రోజు. మనము మహా ఆనందముతో గంతులు వేసే రోజు. దేవునికి స్తోత్రం. అది ఆనందము కాదు, మహా ఆనందం. ఏ ఆనందం అమ్మా? మనకు భూలోకములో కలిగే ఆనందాలు, ఒక పొలం పండింది, ఒక ఇల్లు కట్టాం, ఇక వీటిని చూసి మనం ఆనందిస్తాం. కట్టిన ఇంటిని చూసి, పండిన పొలం చూసి, ఎదిగిన మొక్కను చూసి, మనం కలిగిన వాటిని చూసి ఆనందిస్తాం. ఈ ఆనందము ఏమైపోతుందంటే, ఈ వడగండ్లు కురిచినప్పుడు ఈ పొలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఈ భూమి మీద ఏదైనా కావచ్చు, ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఏమైపోతుందమ్మా? మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, మిడతల దండొచ్చే రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పొలము చక్కగా పచ్చగా పైరుంటే రైతుకి ఎంత సంతోషం, చాలా సంతోషం. ఒక రైతు బోరేసాడు, చక్కగా సాగునీరు చక్కగా వచ్చేసే, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మిడతల దండు వస్తే ఒక నిమిషంలో ఆ పంట తినేస్తాయి, ఒక నిమిషంలో ఆ పంట తినేస్తాయి. నీరు రక్తమైపోతే ఆ వాసనకు, ఆ స్మెల్కు తట్టుకోగలమా?
అయితే ఇదేది అక్కర్లేదు, ఆకలే లేని రాజ్యం అది. ఏ రాజ్యం అమ్మా? బోరే అవసరము లేని రాజ్యం, పంటే అవసరము లేని రాజ్యం, ఇల్లే అవసరము లేని రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత స్లాబ్కి గ్యారంటీ లేదమ్మా. దేనికి గ్యారంటీ లేదు? 70 సంవత్సరాల తర్వాత రేకులు గ్యారంటీ లేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, గ్యారంటీ కలిగిన గుడారము అదేది 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 అమ్మమ్మ, అదేది గ్యారంటీ కలిగిన గుడారము. ఆ గుడారములో నీకు మహా ఆనందం. ఆ గుడారములో నీకు భాగం రావాలంటే ఇక్కడ శ్రమలో పాలి భాగస్తురాలు అయి ఉండాలి. అమ్మమ్మ ఎందులో? శ్రమలో. ఎప్పుడైతే నువ్వు పాలి భాగస్తుడు అవుతావో, పాలి భాగస్తురాలు అవుతావో, అప్పుడు నీకు ఆ రాజ్యములో నీకు భాగం వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాయనా? ఉండు నాయనని శిష్యులు గట్టిగా పట్టుకున్నారు. ఆయన అన్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏమన్నాడు? మిమ్ములను తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు పంపుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు మిమ్మల్ని పంపి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి పంపాడు? కడుపు నిండా తిని బర్రిగా పడుకో. నీకు శుక్రవారం వద్దు, శనివారం వద్దు, సోమవారం వద్దు, ఆదివారం వద్దు, అసలు ఏది వద్దు. సుఖమే సుఖమే వెళ్ళవేళలా సుఖమే. నా మాటను వినలేదు కాబట్టి నేను సిద్ధపరిచింది నీకెందుకు ఇస్తా? ఎవరైతే నేను విడిచి వెళ్ళిన పరిచర్యను పాలి భాగస్తులుగా పంచుకున్నారో వారికి నేను మహా ఆనందము కలగ చేస్తాను. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. క్రీస్తు యేసునందు చదవాలి చివరి మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. ఈ మాట మీ యొక్క వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరూ మోకరిద్దాం. వినిన వాక్యాన్ని బట్టి, అయా నీ శ్రమలలో నేను పాలి భాగస్థుడను కావాలి, నీ శ్రమలలో నేను పాలి భాగస్థురాలను అవ్వాలి.